సుగ్రీవుడు తన యొక్క ఓనర్లను చూసి తన సైన్యాన్ని చూసి ఇలా అంటున్నాడు, ఓ వనరులారా, ఇలా చూడండి, వస్తున్నటువంటి రాక్షసుని చూడండి. వాడు అంటే ఇక్కడ ఆకాశ మార్గంలో వీక్షణ వస్తున్నాడు కదా, తను చూసి అంటున్నాడు ఇలా, ఆ వస్తున్న రాక్షసుని చూడండి, వాడు ధనస్సు మొదలైనటువంటి ఆయుధాలు ధరించాడు, బాగా ఎత్తుగా ఉన్నాడు, జంకు లేకుండా ఇలా బొంకు లేకుండా వస్తున్నాడు అని సుగ్రీవుడు చెప్పగానే, వనచరులారా ఈ వక్షు రాక్షసుని కనుగొనండు, అదే వాడఖండ విక్రముండు, ఘనమైన పర్వతాకారంబు వాడు, ధనురాది శస్త్రముల్ తాల్చిన వాడు, మిక్కిలి పొడవున మెరసిన వాడు, సృక్కక ఇటకు వచ్చుచు ఉన్నవాడు అని ఇట్లా ఆ వస్తున్న రాక్షసుడు చూడండి, వాడు ధనస్సు మొదలైనటువంటి ఆయుధాలు ధరించాడు, బాగా ఎత్తుగా ఉన్నాడు, జంకు లేకుండా ఇలా వస్తున్నాడు అని సుగ్రీవుడు అనగానే, అప్పుడు అన్నవుడు గడికి అయ్యగ చరాధిపులు ఘనమైన ఘన పర్వతములు వృక్షములు చేపట్ట, మము బంపు సుగ్రీవ మము బంపు దేవ సమరంబులో దైతు చంపదము అనగా, ఇట్లా ఆ వస్తున్నటువంటి వాడు జంకు బొంకు లేకుండా వస్తున్నాడని చెప్పని విభీషణుడు చెప్పగానే, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ వానరులంతా కలిసి పెద్ద పెద్ద పర్వతాలు వృక్షాలు చేత పట్టుకొని ఇలా అంటున్నారు, ఓ సుగ్రీవా, మమ్మల్ని పంపించు, యుద్ధంలో ఆ రాక్షసుని మేము చంపి వస్తాము అని చెప్పగానే, అప్పుడు ఆ మాట అనగానే అప్పుడు అంతటా ఆ భీషణుడు చూసి, వీళ్ళు ఎప్పుడైతే సిద్ధంగా రాళ్లను తర్వాత పర్వతాలను పట్టుకుని చెట్లను పట్టుకుని సిద్ధపడిపోయారో, వెంటనే విభీషణుడు చూశాడు. చూసి వెంటనే ఆ విభీషణుడని నగచరులారా, ఆ విభీషణుడని అగచరులారా, మీ వాడనిటు సంభ్రమింపంగవలదు, రావణు తమ్ముండ రాక్షసేశ్వరుండా, భావింపనేను నిష్పాప మానసుడా, శరణనీయా రాము జనపాలుగాన, శరణనీయా రామ జనపాలుగాన, గానన్ అరగు దించిన వాడ అటలంక నుండి. ఎప్పుడైతే వానరులంతా సుగ్రీవుని మేము పంపించితేవా, మేము సమరంలో వారిని ఆ రాక్షసుని చంపి వస్తాము అని చెప్పగానే, అప్పుడు వెంటనే విభీషణుడు ఇలా అంటున్నాడు, అగచరులారా, నగచరులారా. నగము అంటే కూడా పర్వతము అని చెప్పవచ్చు. నగము అంటే పర్వతం, అగచరులు అంటే తిరిగేటువంటి వాళ్ళు. నగచరులారా, నగం అంటే పర్వతాల్లో అడవుల్లో తిరిగేటువంటి వారా, మీ వాడనిటును, మీ వాడన్ నేను మీ వాడిని, ఇటు ఇలా సంభ్రమింపంగవలదు, తొందరపాటు పడకండి, నేను మీ వాడిని, తొందరపాటు పడకండి, నాపై దాడి చేయడానికి నాపై యుద్ధం చేయడానికి సిద్ధపడిపోతున్నారు, తొందరపడకండి, నేను మీ వాడిని, తొందరపడకండి. ఎవరు నేనంటారా, రావణు తమ్ముండ రాక్షసేశ్వరుండా, భావింపనేను నిష్పాప మానసుడా, రావణు తమ్ముండ రాక్షసేశ్వరుండా, రావణు తమ్ముండ, అయ్యా నేను ఆ రావణుని యొక్క తమ్ముణ్ణి, రాక్షసేశ్వరుండా, రాక్షస ప్లస్ ఈశ్వరుండా, రాక్షసులో ఈశ్వరుని వంటి వాడిని. ఈశ్వరుడు అంటే భగవంతుడు, అంటే దేవుడు, అంటే దేవుని వంటి వాడిని, అంటే రాక్షసుల్లో నేను మంచివాడిని అని చెప్పాను. దేవుడు మంచివాడు కదా, దేవుడు చెడ్డవాడా, భగవంతుడు చెడ్డవాడా కాదు కదా. కాబట్టి నేను రాక్షసుల్లో ఒక మంచివాడిని. రావణుడు మా అన్నగారు దుర్మార్గుడే, కానీ నేను మాత్రం దుర్మార్గుని కాదు, నేను మంచివాడిని అంటున్నాడు. రావణు తమ్ముండ రాక్షసేశ్వరుండా, భావింప నేను నిష్పాప మానసుడా,
భావించగానే అనుకుంటే నేను ఎలాంటి పాపము లేనివాణ్ణి పాపము లేనటువంటి నిష్పాప మానసుడిని అంటే ఎలాంటి పాపము లేనివాణ్ణి నేను ఎలాంటి పాపము లేనటువంటి వాణ్ణి. శరణని ఆ రామ జనపాలు కానా, ఆ రామ జనపాలును, ఆ శ్రీరాముని యొక్క జనపాలుడు, జనాన్ని పాలించేటువంటి వాడు ఆ శ్రీరామచంద్రమూర్తిని. శరణని, శరణు ప్లస్ అని, శరణుని ఇమ్మని, అభయం ఇమ్మని. శరణము అంటే అభయం. శరణని, శరణు ప్లస్ అని అభయం ఇమ్మని చెప్పని. అరుగుదించిన వాడ అటలంక నుండి, అరుగుదించిన వాడిని, వచ్చినటువంటి వాడిని ఎక్కడి నుంచి? ఆ లంక నుంచి, ఆ లంకా నగరం నుంచి వచ్చినటువంటి వాడిని. అరుగుదించిన వాడ అటలంక నుండి, రావణుతో నేను రామభూపాలు, రావణుతో నేను రామభూపాలు దేవిని ఇమ్మని పెక్కు తెరగులానంటి. రావణుతో నేను రామభూపాలు దేవిని ఇమ్మని పెక్కు తెరగులానంటిని. రావణునితో, మా అన్నగారు రావణుడు ఉన్నారు కదా, అతనితో నేను రామభూపాలు దేవిని, రామభూపాలు శ్రీరామచంద్రుని యొక్క దేవిని భార్యను, శ్రీరాముని భార్య అయినటువంటి సీతాదేవిని ఇమ్మని, ఆ శ్రీరామచంద్రునికి తిరిగి ఇమ్మని చెప్పని, ఇమ్మని పెక్కు తెరగులానంటి పలు విధాలుగా, పెక్కు తెరుగులు అనేక విధములుగా పరిపరి విధాలుగా అంటిని చెప్పాను. అయ్యా అన్నగారు, ఓ రావణ బ్రహ్మగారు, ఓ రాజా, శ్రీరామచంద్రుని యొక్క దేవి అంటే సీతాదేవి ఉంది కదా, శ్రీరాముని భార్య సీతాదేవి ఉంది కదా, ఆమెను ఎందుకు తెచ్చుకున్నామయ్యా? మనకు కోరి మన యొక్క నాశనాన్ని తెచ్చుకున్నాము. చూసాము కదా, మొన్ననే ఒక బంటు, రామచంద్రుని యొక్క బంటు, ఒక చిన్న వానరమే మొత్తం లంకానగరాన్ని అంతా కూడా తగలబెట్టిపోయిందే. లంకానగరాన్ని తగలబెట్టిపోయింది, లంకానగరాన్ని సగం నాశనం చేసేసింది. మరి ఒక్క బంటుయే, ఒక్కడే ఈ యొక్క లంకానగరాన్ని నాశనం చేసిపోయాడే. మరి ఆ యొక్క శ్రీరామచంద్రునికి ఎంత బలం ఉంటుందయ్యా? గొప్ప బలవంతుడు, అతని సైన్యమికి ఇంకా ఎంత బలం ఉంటుందో తెలియదు కదా. కాబట్టి ఇలాంటి మన పరిస్థితి ఎందుకయ్యా అని చెప్పని నేను మా రాజుగారితో, ఆ రావణునితో నేను చెప్పాను. ఎందుకయ్యా మన నాశనం మనం ఏం చేసుకుందాము, మన లంకా నగరం నాశనం ఏం చేసుకుందాము, సరే ఇంతవరకు జరిగిపోయింది, ఇప్పటి నుంచి ఇంకా అవసరం లేదు, త్వరగా నువ్వు ఆ శ్రీరామచంద్రుని యొక్క భార్య సీతాదేవిని ఆ శ్రీరామచంద్రునికి ఇవ్వవయ్యా, తద్వారా మన యొక్క వంశం నాశనం కాకుండా, మన నగరం నాశనం కాకుండా చేసుకుందాము అని చెప్పని పలు రకాలుగా చెప్పడం జరిగింది అని చెప్పని విభీషణుడు అంటున్నాడు. అలా అన్నగానే, అంటే విభీషణుడు ఆ మాట అన్నప్పుడు రావణుడు ఏమన్నాడని చెప్తున్నాడు. అన్నవుడు నా మాటకు అతడు కోపించి తన సభ లోపల తన్ని నన్నిట్టు. అన్నవుడు నా మాట కతడు కోపించి, అన్నవుడు నా మాట కతడు కోపించి. నేను ఆ మాట చెప్పాను, ఓ రావణ, ఓ అన్నగారు, ఓ రాజుగారు, అలా శ్రీరామచంద్రునికి ఇవ్వమయ్యా అని చెప్పని నేను చెప్పగానే అప్పుడు నా మాటలకు ఆ యొక్క రావణుడు, అన్నవుడు నా మాటకు అతడు కోపించి, ఈ నా మాట చెప్పగానే ఆ రావణాసురుడు నాపై కోపాన్ని పెంచుకొని తన సభ లోపల తన్ని నన్నిట్టు, తన సభ లోపల నన్ను తన్నేశాడు. ఈ విధంగా తన్నాడు. తన సభ లోపల తన్ని నన్నిట్టు, తన్ని అంతట బోక తన వీటిలోన, తన సభ లోపల తన్ని నన్నిట్టు, తన సభ లోపల నుండి నన్ను తన్నేశాడు. నన్ను ఈ విధంగా తన్నేశాడు. తన్నేయడం అంటే తన సభ లోపల నుంచి నన్ను గెంటేశాడు. తన సభ నుంచి రావణుడు తన సభలో నుంచి నన్ను బయటికి
పంపించేశాడు. మరి పంపించి ఊరుకున్నాడా? తన్ని అంతట బోక తన వీటిలోన, తన్ని అంతట బోక తన వీటిలోన, ఉన్న సంపుదునని ఓటిలా కాడే, ఉన్న సంపుదునని ఓటిలా కాడే. తన్ని అంతట బోక తన వీటిలోన, ఉన్న సంపుదునని ఓటిలా కాడే. నేను వెలవడి ఈ రామచంద్రును కానంగా వచ్చితి కాన చింతింప, కపటుండగాను నిష్కపట మానసుడా, కపులారనాయడ కపటంబు లేదు. అనవుడు నా మాట కదడు కోపించి, తన సభా లోపల తన్నె నన్నిట్టు. ఇక ఆ మాట అనగానే ఆ యొక్క రావణుడు నా మాట కోపించి నన్ను తన సభలో నుంచి నన్ను బయటికి వెళ్ళగొట్టాడు. మరి వెళ్ళగొట్టడం ఒకటి జరిగిందా? అదొకటి జరగలే. ఏం చేశాడు? తన్ని అంతట బోక తన వీటిలోన, తన్ని అంటే గంటి వేసి అంతటితో ఊకుండకుండా తన వీటిలోన, వీటి అంటే నగరం, వీట అంటే నగరం, వీట అంటే స్థలం, తన వీటలోన, తన రాజు కాబట్టి తన యొక్క నగరంలో నుంచి, తన రాజ్యం నుంచి నన్ను బహిష్కరించేశాడు. రాజ్యం నుండి నన్ను బహిష్కరణ చేశాడు. తన్ని అంతట బోక తన వీటిలోన, తన నగరంలో, తన యొక్క రాజ్యంలో ఉంటే ఉన్న సంపుదనని ఓటిలా కాడే, ఉంటే నన్ను చంపిస్తానని ఓటిల్ల కాడే. ఓటిల్ల కాడంటే వెనుకాడకుండా అన్నాడు. ఓటిల్లగడం అంటే వెనుక ముందు ఆలోచన, వెనుకాడకుండా, ఏం అవసరం లేదు, ఇక వెనుక ఆలోచన చేసేది ఏది లేదు. నిన్ను ఇంకా ఉంటే రాజ్యంలో ఉంటున్నట్టే, మా యొక్క రాజ్యంలో ఉన్నట్లయితే నిన్ను చంపి పడేస్తా, ఉండాల్సిన పని లేదు, ఇక్కడ నుంచి చెండి వెళ్ళిపోవాలి, అంతే, నేను చంపేస్తా. నువ్వు ఇంకా కనిపించినావంటే మరుక్షణమే నేను చంపేస్తా. చలో ఇప్పుడే సభకి వెళ్ళిపో, ఈ ఊర్లకి వెళ్ళిపో, ఈ రాజ్యాలకి వెళ్ళిపో. మళ్ళీ కనిపించినావంటే కనుక నిన్ను చంపి పడేస్తా. ఇక్కడ మాత్రం నా కళ్ళ ముందు మాత్రం, మా రాజ్యంలో మాత్రం, నా కళ్ళ ముందు రాజ్యంలో, నా సభలో ఎక్కడా కూడా నువ్వు కనిపించడానికి వీలు లేదు అని రావణుడు విభీషణుని తన్ని తరమేశాడని చెప్పిన విషయాన్ని విభీషణుడు చెప్తున్నాడు. అప్పుడు విభీషణ ఏం చెప్తున్నాడు? ఇంకా నేను వెలువడి ఆ రామచంద్రును కానంగా వచ్చితి కాన చింతింప. ఇక నన్ను తన్ని తరిమేశాడు కాబట్టి ఇక్కడ అక్కడ నుంచి ఉంటే ఇక నా ప్రాణాలకే ప్రమాదం అని చెప్పని నేను వెలువడి, నేను అక్కడి నుంచి బయలుదేరి ఈ రామచంద్రుణ్ణి కానంగా వచ్చితి కాన చింతింప. కానంగా వచ్చితి చూడడానికి వచ్చాను, కానం చింతింప ఈ యొక్క అడవిలో ఎక్కడున్నాడు అని చెప్పని చూద్దాము అని చెప్పని నేను చూడడానికి వచ్చాను. ఆ లంక నుంచి బయలుదేరి నేను యొక్క ఇక్కడ చూడడానికి వచ్చాను. కానం చింతింప కపటుండగాను, కానం చింతింప కాబట్టి నన్ను పరిశీలిస్తే నేను కపటుండగాను, నేను కపటం అంటే నా లోపల కపటం లేదు, అంటే నేను మోసగాడిని కాను. రాక్షసులంతా కూడా మోసం చేసేవాళ్ళు అనుకుంటారేమో, అనుకోవచ్చు, రాక్షసులంతా మోసం చేస్తారంటారు, కానీ నేను మోసం చేసేవాడిని, నేను మోసగాడిని కాదు. నిష్కపట మానసుండ, ఎలాంటి కపటము లేనటువంటి మనస్సు కలవాడిని. నిష్కపటము కపటము లేనటువంటి, అల్లా కపటం లేనటువంటి వాడిని. నిష్కపట మానసుండ కపులార నాయడ కపటంబు లేదు. ఓ కపులారా, ఓ వనరులారా, నాయడ కపటంబు లేదు. నా లోపల ఏ మాత్రము కూడా కపటం అనేటువంటిది లేదు. నా లోపల ఎలాంటి కపటం లేదు, ఎలాంటి కపటం లేనటువంటి మనస్సు ఉన్నటువంటి వాడిని. నా లోపల ఎలాంటి కపటము లేదు. అభయుండ నాకు సంప్రీతి వెలయ, అభయమిప్పించుడి అవనీషు చేత. అనవుడు సుగ్రీవుడారాము కడకు చని విన్నపము చేసే సవినయండగుచు.
కపటుండగాను నిష్కపట మానసుండన్ కపులార నాయడ కపటంబు లేదు అభయుండనగు నాకు సంప్రీతి వెలయ అభయమిప్పించుడి అవనీషు చేత. అయితే ఎప్పుడైతే ఇక ఆ విభీషణుడు వెంటనే అంటే రాక్షసులు ఎప్పుడైతే విభీషణ మీద దండెత్తాలని చెప్పి అనుకుంటారో వెంటనే అప్పుడు ఆ విభీషణుడు ఇలా అంటున్నాడు, ఓ వానరులారా, నేను మీ వాడిని తొందరపడకండి, నేను రావణుని తమ్ముడిని, రాక్షస రాజును, కానీ నేను పాపాత్ముడిని కాను. శరణు కోరి లంకానగరం నుంచి రామచంద్రుని చూడడానికి వచ్చాను. నేను మా అన్నగారితో సీతను తిరిగి ఇమ్మని చెప్పి అనేక విధాలుగా చెప్పాను, కానీ ఆ మాటలకు రావణుడు కోపించి తన సభ నుంచి నన్ను గెంటివేశాడు. అంతేకాకుండా లంకానగరంలో ఉంటే నన్ను చంపుతానని చెప్పని ఎలాంటి వెనకాడకుండా నన్ను బెదిరించాడని చెప్పని చెప్తూ, ఇప్పుడు నేను వెలువడి ఈ రామచంద్రును కానంగా వచ్చి తిని కాన చింతింప కపటుండగాను నిష్కపట మానసుండ కపులార నాయడ కపటంబు లేదు. కాబట్టి నేను కూడా అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఆ శ్రీరామచంద్రుని చూడడానికి వచ్చాను. కాబట్టి నన్ను పరిశీలించండి, చూడండి. కపటుండగాను నిష్కపట మానసుండ, నాలో కపటం లేదు, నాలో మోసం లేదు, ఇలాంటి మోసం లేదు. కపటం ఉన్నటువంటి మనస్సు లేనటువంటి వాడిని, కపటంతో ఉన్నటువంటి మనస్సు గలవాడిని కాదు, నేను కపటం లేనటువంటి వాడిని, కాబట్టి నన్ను జాగ్రత్తగా చూడండి అంటున్నాడు. కపులార నాయడ కపటంబు లేదు అభయుండ నగు నాకు సంప్రీతి వెలయ అభయమిప్పించుడి అవనీషు చేత. కాబట్టి ఓ కపులారా, ఓ వానరులారా, నాలో కపటం లేదు కాబట్టి అభయుండనగు నాకు అభయము అంటే ఇక్కడ అభయం అంటే భయం లేకుండా, అంటే భయంతో ఉన్నటువంటి వాడిని, శరణు కోరి వచ్చినటువంటి వాడిని. అభయుండనగు నాకు సంప్రీతి వెలయ, శరణు కోరి వచ్చినటువంటి వాడిని, కాబట్టి నాకు సంప్రీతి వెలయ, సంప్రీతిని సంతోషాన్ని కలిగేటట్టుగా, స్నేహాన్ని కలిగేటట్టుగా, స్నేహభావము కలిగేటట్టుగా, స్నేహపూర్వక అంగీకారంతో అభయమిప్పించుడి అవనీషు చేత, అభయాన్ని ఇప్పించండి, అవనీషు చేత, ఆ రాజు చేత. అవనీషుడు అంటే భూమిని పరిపాలించేటువంటి వాడు ఈశుడు. అవనికి ఈశుడు అంటే భూమి భర్త, భూమిని పరిపాలించేటువంటి వాడు, భూమి రక్షకుడు అంటే రాజు. ఆ రాజు చేత, ఆ రాజు ఇక్కడ ఎవరు? శ్రీరామచంద్రుని చేత. అభయమిప్పించుడి అవనీషు చేత, నాకు అభయం ఇప్పించండి ఆ యొక్క రాజు చేత. అనవుడు సుగ్రీవుడు ఆ రాము కడకు, అనవుడు అని అనగానే సుగ్రీవుడు ఆ రాము కడకు, ఆ వానర సైన్యాధిపతి సుగ్రీవుడు ఆ రాము కడకు, ఆ శ్రీరామచంద్రుని దగ్గరకు చని విన్నపము చేసే సవినియం నగుచు. ఆ రాము కడకు చని విన్నపము చేసే సవినయుండగుచు. అప్పుడు ఆ సుగ్రీవుడు శ్రీరామచంద్రుని దగ్గరికి చని వెళ్ళి విన్నపము అంటే విన్నపం చేయడం, మనవి చేయడం, ఇలా మనవి చేశాడు. ఎట్లా? సవినయుండగుచు, వినయంతో కూడుకున్నటువంటి వాడే, అయ్యా రామచంద్ర అంటూ ఇలా సవినయంతో కూడుకున్నటువంటి వాడే రామచంద్ర దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు. అంటే అప్పుడు ఎప్పుడైతే రావణుడు విభీషణుని రాజ్యం నుంచి వెళ్ళిపోమని పరిష్కరించాడు, అప్పుడు ఆ రావణుడు కూడా వెంటనే బయలుదేరి శ్రీరామచంద్ర దగ్గర దర్శనం చేయడం కోసం వచ్చాను, కాబట్టి నన్ను జాగ్రత్తగా పరీక్షించండి, నేను మోసగాన్ని కాదు, కల్లా కపటం లేనటువంటి వాడిని, నాలో కపటం ఏమీ లేదు. ఓ వనరారా, నాలో కపటం ఏమాత్రము లేదు. అభయము కోరి వచ్చినటువంటి నాకు స్నేహపూర్వకమైనటువంటి అంగీకారంతో ఆ శ్రీరామచంద్రుని యొక్క అభయాన్ని నాకు ఇప్పించండి అని విభీషణుడు సుగ్రీవునితో చెప్పడం జరిగింది. అప్పుడు ఆ సుగ్రీవుడు, అన్నవుడు సుగ్రీవుడా రాము కడకు,
అని అనగానే సుగ్రీవుడు ఆ రాముని దగ్గరికి వెళ్ళి విన్నపము చేసే సవినయుండగుచు విన్నపాన్ని చేస్తున్నాడు. వినయంగా ఇలా చెప్తున్నాడు. అంటే విభీషణుడు చెప్పినటువంటి విషయాలను మాటలన్నీ కూడా వినయంగా ఇలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రావణుతో అల్గి రాయిడి ఉట్టి దేవా వీడొక్కడే తెంచియున్నాడు మొత్తంబుతో నభంబుననున్నవాడు చిత్తంబు మీద చేర్చినవాడు అమరారి తమ్ముండననుచున్నవాడు విమల వాక్యంబుల మెలసినవాడు ఆదిత్య కులనాథ అభయమిమ్మనుచు మోదవాక్యంబులన్ మునసినవాడు. ఇలా చెప్తున్నాడు. రావణుతో అల్గి రాయిడి పుట్టి దేవా వీడొక్కడు ఏ తెంచియున్నాడు. ఓ దేవా, ఓ శ్రీరామచంద్ర, ఓ ప్రభు, రావణుతో అల్గి ఆ రావణుతో అల్గి కోప్పడి కలహించుకొని కుట్లాడి రాయిడి పుట్టి రాయిడి ప్లస్ పుట్టి అంటే రాయిడి అంటే వివాదం పుట్టి అంటే వివాదం సంభవించి వీడు ప్లస్ ఒక్కడు అంటే ఇతను ఒక్కడు ఏ తెంచి ఉన్నాడు, వచ్చి ఉన్నాడు. ఏ తెంచి ఉన్నాడు అంటే వచ్చి ఉన్నాడు. ఎట్లా వచ్చి ఉన్నాడు? మొత్తముతో తన పరివారంతో తన సైన్యంతో నభంబునన్ ఉన్నవాడు అభంబు అంటే ఆకాశం. అభంబున ఉన్నవాడు ఆకాశంలో ఉన్నాడు. తన సైన్యంతో అంతా కలిసి ఆకాశంలో నిల్చున్నాడు. ఆకాశం నిల్చోవడం వస్తుందా? చూడండి, మరి జాగ్రత్తగా పరిశీలించండి. మరి ఇప్పుడు మనము ఆకాశంలో నిలబడగలుగుతామా? భూమి ఆకర్షణ శక్తి కొంచెం దాన్ని కింద పడిపోతాం. అలా ఒక రాయిని ఒక పండును అలా పైకి వేస్తే ఏం చేస్తుంది? అలా అవే ఆకాశంలో నేను ఉన్నా బాయ్ టాటా బై బై చెప్తుందా? చెప్పదుగా. మరి ఆకాశంలో నిల్చోవటము అంటే ఎలా నిల్చోవడం జరుగుతుంటుంది? సో వాళ్ళకి శక్తి ఉంది కాబట్టి వాళ్ళు అలాగే ఆకాశం నిల్చుంటారు, నిలబడే ఉంటారు. మనకు ఆ శక్తి లేదు కాబట్టి అలా పైకి కానీ కింద పడు. చూస్తుంటే బంగీ జంప్స్ అని చేస్తుంటారు కదా, పైనుంచి ఇలా జంప్ చేస్తుంటే ఆనే మన పైన అట్లా ఆగిపోవచ్చు కదా. దానిలో ఆగరు. ఎందుకు? దాన్ని మన కిందికి వచ్చేస్తారు. తాడు ఉంటుంది కాబట్టి తాడు పట్టుకొని మన టంగని పైకి వెళ్ళి ఇలా దుంకులాడుతుంటారు. మరి అలా పైన ఇలా గాలి దుంకినప్పుడు అలాగే గాలి నోడొచ్చుగా. నిలబట్టలేదు ఏంటి? మనకు శక్తులు లేవు కాబట్టి, మానవ మాత్రం కాబట్టి. రాక్షసులు కాబట్టి వాళ్ళకి శక్తులు ఉన్నాయి. అప్పట్లో త్రేతాయుగంలో శక్తులు ఉన్నాయి, ద్వాపరయుగంలో కొంత శక్తి ఉంది. అది కొంతమందికి మాత్రం, అందరికీ శక్తి మన ద్వాపరయుగంలో చూసారు. ద్వాపరంలో కొంతమందికి మాత్రమే శక్తి ఉంది. ఆ శక్తితో వాళ్ళు వెళ్ళేటువంటి వాడు, అటు ఇటు వెళ్ళేటువంటి వాడు. త్రేతాయుగంలో శక్తి ఉంది, అందరికి శక్తి ఉంది. రాక్షసులకు అంత శక్తి ఉంది. వాళ్ళు అనగానే మన అత్తగారింటికి వెళ్ళినట్టుగా జమ్మున పోయి అక్కడ స్వర్గానికి నరకానికి పోయి పరిగెత్తుకొని పోయించేవాడు. ఇప్పుడు మనం పోలేము, నుంచి కాస్త అలా కొంచెం గాల్లోకి పైకి వెళ్ళలేము. కానీ రావణుని తమ్ముడైనటువంటి విభీషణుని యొక్క సైన్యం అంతా కలిసి అభంబుననున్నవాడు ఆకాశంలో ఉన్నాడు. సైన్యంతో కలిసి అంతా ఆకాశంలో ఉన్నాడు, కింద దిగలే ఇంకా. ఎందుకంటే దిగుతే నా మీద దండెత్తొస్తాం, ఫస్ట్ ముందు అభయం తీసుకున్నా కిందకి వస్తామని చెప్పి ఆగిపోయిన పైన నుంచి. రావణుతో అల్గిన్ రాయిడి పుట్టి దేవ వీడొక్కడు ఏ తెంచి ఉన్నాడు మొత్తంబుతో నన్ అభంబున ఉన్నవాడు.
చిత్తంబు మీద చేర్చిన వాడు, మొత్తముతో ఆకాశంలో ఉన్నటువంటి వాడు. చిత్తంబు మీద చేర్చిన వాడు, చిత్తము మనస్సునంతా కూడా మీ పైన ఉంచినటువంటి వాడు. చిత్తం అంతా కూడా, మనసంతా కూడా మీ పైన ఉంచినటువంటి వాడు. అమరారి తమ్ముండననుచున్నవాడు. అమరారి అంటే అమరము, అమరము అంటే అమరులు, అమరారి అమరము అంటే రాక్షసుడైనటువంటి అమరారి తమ్ముండ. అమరారి ఇక్కడ అమరుడు అంటే రాక్షసుడు. ఈ రాక్షసుని యొక్క తమ్ముడిని అని చెప్పని అంటున్నాడు, అంటే రావణాసుని యొక్క తమ్ముడిని అని చెప్పని చెప్తున్నటువంటి వాడు. విమల వాక్యంబులన్ వెలసిన వాడు, రావణి తమ్ముడని చెప్తున్నాడు. కానీ ఇక్కడ విమల వాక్యంబుల, విమలము అంటే నిర్మలమైనటువంటి, విమలం అంటే నిర్మలమైనటువంటి, చక్కనైనటువంటి. విమల వాక్యంబులన్ వెలసిన వాడు, చక్కనైనటువంటి వాక్యాలతో వెలిసినటువంటి వాడు, చక్కనైనటువంటి మాటలతో వెలిసినటువంటి వాడు, ఉపాడుతున్నటువంటి వాడు. ఆదిత్య కులనాథ అభయమిమ్మనుచు. ఆదిత్య కులనాథ, ఆదిత్యుడు అంటే ఎవరు? సూర్యుడు. ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఆదిత్య కులనాథ, ఓ అంటే కులము అంటే వంశం. ఇక్కడ కులం అంటే కులమని కాదు, మన కులాలంటే కాదు, ఇక్కడ కులము అంటే వంశం. ఆదిత్య కులనాథ, ఆ వంశంలో ఉన్నటువంటి నాథుడు, రాజు, గొప్పవాడు అని చెప్పవచ్చు. ఆదిత్య కులనాథ అంటే ఓ సూర్యవంశ ప్రభువా, ఓ సూర్యవంశ రాజా, ఓ శ్రీరామచంద్ర, అభయము ఇమ్మనుచు. అభయమిమ్మనుచు, అభయము ప్లస్ ఇమ్ము ప్లస్ అనుచు, అభయము ఇవ్వవయ్యా అని చెప్పనంటూ, అంటే రక్షించు అని చెప్పనంటూ. మోదవాక్యంబులన్ మునసిన వాడు, చక్కటి మోదవాక్యములు, అంటే ఆమోదించేటువంటి వాక్యములతో, మాటలతో వెలసిల్లుతున్నటువంటి వాడు, చక్కని మాటలతో ఉన్నటువంటి వాడు, ఉల్లాసకరమైనటువంటి వాక్యంతో ఉన్నటువంటి వాడు. మీ కృపా కలిమి ఎమ్మయినున్న ఎదియే, మీ కృపా కలిమి ఎమ్మయి ఉన్న అదియే. మీ యొక్క కృప, మీ యొక్క దయ, మీ కలిమి, కృపా కలిమి, కృపా కలిమి, మీ యొక్క దయ, కలిమి అంటే సంపద. మీ కృపా సంపద అంతా కూడా ఎమ్మయిన్, ఏ విధంగా ఉన్నది అదియో, ఉన్నయదియో అలా ఉందో ఏమో. సరే, మీకు ఇలా వాడు చెప్తున్నాడు కాబట్టి మీ మనసులో మీ యొక్క కృపా కరుణాకటాక్ష భిక్షాలు, మీ దయ ఏ విధంగా ఉందో ఏమో. కానీ నాకు నువ్వు చూడంగా వీనిని నమ్మంగరాదు. నాకు చూడంగా, నాకు సరే మీ కృప ఏ విధంగా ఉంది కానీ నాకు నువ్వు చూడంగా, నాకు చూస్తే వీనిని నమ్మంగరాదు. వీడిని చూసి నమ్మకూడదు అని చెప్పి అనిపిస్తుంది, వీడిని చూసి నమ్మొద్దు అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకు? నరనాథ, నాకు చూడంగా వీని నమ్మంగనాదు. నరనాథ, కపటంబునకు పుట్టినిల్లు, అరయ రాక్షసులుగాక అన్యులు కలరే. కపటంబునకు పుట్టినిల్లు, అరయ రాక్షసులుగాక అన్యులు కలరే. నరనాథ, ఓ శ్రీరామచంద్ర, ఓ రాజా, అరయన్ కపటంబునకు పుట్టినిల్లు అల. అరయన్, అరయ రాక్షసులుగాక అన్యులు కలరే. అరయ అంటే ఆలోచించగా, ఓ రాజా, కపటంబునకు పుట్టినిల్లు. కపటం అంటే మోసం, మోసానికి పుట్టినిల్లు, మోసానికి పుట్టినటువంటి అంటే మోసానికి జన్మ కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? రాక్షసులుగాక అన్యులు కలరే. రాక్షసులంతా కూడా కపట మనస్సు ఉన్నటువంటి వాడు. నీ మనసులో ఏముందో తెలియదు కానీ కపటానికి ఈ యొక్క మోసానికి పుట్టినిల్లు రాక్షసులకంతా కూడా, రాక్షసులంతా కూడా మోసగాళ్ళు. రాక్షసులంతా మోసగాళ్ళు. వాళ్ళు కాక అన్యులు కలరే, వాళ్ళు కాక వేరే వాళ్ళు ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు.
కాబట్టి ధనుజాధినాథుని తమ్ముడేమిటికిన్ ధనుజాధునాథుని తమ్ముడేమిటికిన్ చనుదెంచును ఈ నీచు చంపంగవలయు ధనుజాధినాథుని తమ్ముండేమిటికిన్ చనుదెంచును ఈ నీచు చంపంగవలయు. కాబట్టి ఈ రాక్షసులంతా కూడా మోసగాళ్ళు. కాబట్టి ధనుజాధునాథుని ధనుజులకు యొక్క అధినాథునికి, అంటే ధనుజులు అంటే రాక్షసులు, ఈ రాక్షసుల యొక్క నాథుడు, రాక్షసుల యొక్క రాజు, ఆ రాక్షస రాజు యొక్క తమ్ముడైనటువంటి ఈ విభీషణుడు ఏమిటికి ఎందుకోసమో చనుదెంచును వస్తాడు. ఈ రాక్షసరాజు తమ్ముడంట, ఆ విభీషణుడంట ఎందుకు వస్తాడు? వీళ్ళంతా నీచులు కాబట్టి, రాక్షసులు కాబట్టి, దంజులు కాబట్టి, వీళ్ళంతా మోసగాళ్ళు కాబట్టి ఈ నీచును చంపంగవలయు, ఈ నీచుణ్ణి చంపాల్సిందే. వచ్చిండు అభయమిమం కోరుతున్నాడు కానీ నీ మనసులో ఏమో తెలియదు, కానీ నాకేమో అనుమానంగా ఉంది, వీడేమో నీచుడు అని చెప్పి అనుమానంగా ఉంది అని చెప్పి అంటున్నాడు అని సుగ్రీవుడిగా రాముడితో అంటున్నాడు. ఓ ప్రభు, రావణుతో అల్గిరాయిడి పుట్టి దేవ వీడొక్కడు ఏ తెంచి ఉన్నాడు, మొత్తంబుతో నభంబుననున్నవాడు చిత్తంబు మీద సంచేర్చినవాడు, అమరారి తమ్ముండననుచున్నవాడు విమల వాక్యంబులన్ వెలసినవాడు, ఆదిత్య కులనాథ అభయమిమ్మనుచు మోద వాక్యంబులన్ మునసినవాడు, మీ కృపా కలిమి ఎమ్మయినున్నయి అదియే నాకు చూడంగ వీని నమ్మంగ రాదు, నరనాథ కపటంబునకు పుట్టి నిల్లు అరయ రాక్షసులుగాక అన్యులు కలరే, ధనుజాధినాథుని తమ్ముడేమిటికి చనుదెంచు నీ నీచు చంపంగ వలయు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఓ ప్రభు, రావణునితో కలహించి వివాదం వచ్చి ఒకడు వచ్చినాడు. కాబట్టి సైన్యంతో అంత ఆకర్షణలో ఉన్నాడు. మీ మీద తన మనస్సు అంతా కూడా మీపై లగ్నం చేశానని చెప్పని చెప్తున్నాడు. రావణుని తమ్ముడు అని చెప్పని అంటున్నాడు. ఇకపోతే మాటలు కాస్త నిర్మలంగానే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఓ రాజా, ఓ సూర్యవంశపు రాజా, ఓ శ్రీరామచంద్ర, అభయం ఇవ్వమని చెప్పని ఇతను సంతోషంగానే మాట్లాడుతున్నాడు. కానీ మరి మీ దయ ఎలా ఉందో ఏమో తెలియదు. కాకపోతే నాకేమో కాస్త అనుమానంగా ఉంది. నాకు వీళ్ళు చూస్తుంటే నమ్మవద్దు అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే రాజా, ఎందుకంటే మోసానికి ఆలవాలము ఈ రాక్షసులకు, అంటే మోసాలంతా రాక్షసుల దగ్గరే ఉంటాయి. కాబట్టి అలాంటి రాక్షసులు కాక మరెవరు ఉంటారు? సరిపోని రావణ తమ్ముడు అని చెప్పని చెప్తున్నాడు. రావణ తమ్ముడు ఇక్కడికి వస్తాడు మరి. కాబట్టి ఈ నీచుని చంపాల్సిందే, ఆలస్యం చేయకూడదు అని చెప్పని సుగ్రీవుడు రావణాసుని తమ్ముడు అంటున్నాడు. కాబట్టి ఈ నీచుడు కాబట్టి వీడిని చంపాల్సిందే అని చెప్పని సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో అంటున్నాడు. అప్పుడు ఆ మాట అనగానే వెంటనే అనవుడు అంతటన్ ఆంజనేయుండు వినయ సంభరితుండై విభునకిట్లనియే. సుగ్రీవుడు ఎప్పుడైతే అన్నాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆంజనేయుడు వినయ సంభరితుండై, వినయంతో సంబరపడిపోతూ ఇలా అంటున్నాడు. వినయంతో, సంతోషంతో సంబరపడిపోతూ వినయంతో నింపడిన వాడై శ్రీరామచంద్రుడితో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? రామునకు విభీషణుని యొక్క యోగ్యత ఆంజనేయుడు ఎరిగించడం. శ్రీరామచంద్రునికి విభీషణుని యొక్క యోగ్యత అనే యొక్క గొప్పతనం అంతా కూడా ఆంజనేయుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తర్వాత క్లాస్లో చెప్పుకుందాం.